నమస్తే. ఎట్లా వస్తారు ఇట్లా? మీరు మీకు ఏదన్నా ఉంటే మీరు నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇవ్వరు. ఆడ మీ పోలీసులు ప్యాకెట్లు కోడి పందాలు ఆడిచేసి ఆడ ఇప్పుడు జరిగింది రాత్రి బరి చేసి కేఎన్పల్లిలో బరి పెట్టినోడు గంజాయి వాళ్ళని తీసుకెళ్లి 45 మంది పికెట్ ఉన్న చోట, పోలీస్ పికెట్ ఉన్న చోట బీసీల మీద ఇళ్ల మీద దాడి చేశారు. పోలీస్ పికెట్ ఉంది. అసలు మీరంటే మాకు రక్షణ లేకుండా పోయింది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో పోలీస్ అంటే మీరు షేమ్గా ఫీల్ అవ్వాలా. మీ డిపార్ట్మెంట్ అక్కడ పోస్ట్ ఉంది. మీ డిపార్ట్మెంట్ పోస్ట్ ఉన్నప్పుడు వీళ్ళందరూ వచ్చేసి చేశారంటే డిపార్ట్మెంట్ షేమ్గా ఫీల్ అవ్వాలా. మేము పోయేవాళ్ళం, బయటకు పోయేవాళ్ళు, జనాలకు పోయి ఫంక్షన్లకు పోయేవాళ్ళని వీళ్ళని ఆపుకుంటే కాదు సార్ పోలీసు. ఏంటి నోటీస్ ఇవ్వండి, నోటీస్ లేదు. ఈ రకంగా ఆపేసి ఇలా చుట్టూ తిరిగి ఈ రకంగా ఇది కరెక్ట్ కాదు కదా. ఎప్పుడు ఇస్తారు నోటీసు? ఎప్పుడు ఇస్తారు నోటీస్? నోటీస్ ఇవ్వకుండా ఏంటిది? అసలు నోటీస్ ఇవ్వకుండా ఏంటిది? ఈ రకంగా అవమానకరంగా కాదు సార్. ముందు కాదు, రాత్రి నుంచి నేను గమనిస్తానే ఉన్నా. ఏంటి రాత్రి నుంచి? దొంగల కోసమా లేకపోతే టెర్రరిస్టుల కోసమా? చేసే తప్పులన్నీ డిపార్ట్మెంట్ దగ్గర పెట్టుకొని వాళ్ళ మీద ఇది చేస్తారా? మీరు తప్పులు చేస్తారా? వాళ్ళ ఊర్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారండి. వాళ్ళకి రక్షణ ఇవ్వండి, వాళ్ళని ఇంటికి తీసుకెళ్ళండి. మీకు చేతనైతే ఎక్కడికి తీసుకెళ్ళండి. వాళ్ళ ఇంటిని దౌర్జన్యం చేసి పోలీసుల ముందు చేసి మీరు మమ్మల్ని కదా ఆపేది. మీరు వాళ్ళని ఆపండి, వాళ్ళని తీసుకెళ్ళండి ఇంటికి. నోటీసు లేకుండా ఈ రకంగా కానీ ఇవ్వండి. ఒక్కళ్ళకి సరైన యూనిఫామ్ లేదు, హ్యాట్ లేదు. మీకు యూనిఫామ్ ఎక్కడ మీరు అనుకుంటారు? హ్యాట్ ఏది మీది? రసే గారు ఆయన ఎవరో పంపించండి. ఇవ్వకుండా ఆపడం చట్టపరంగా కూడా నేరం. అది మీకు తెలుసో లేదు. నా వ్యక్తిగత స్వేచ్ఛను మీరు హరించినట్లు అవుతుంది. మాకండి తాకొద్దు. తాకొద్దు మీరు. బయటకు పోనే ఉంది. ఇక అనుకుంటే నేను చాలా చేయొచ్చు. చేయొద్దు. పోలీసు వ్యవస్థ అంటే దానికి ఒక గౌరవం ఉంటుంది. పోలీసులే వాళ్ళని చంపేసేటట్టుగా ప్రోత్సహిస్తే మీ వ్యవస్థ మీద గౌరవం ఎక్కడి నుండి వస్తుంది? చట్టపరంగా మీరు చేయాల్సింది చెప్పండి. హ్యాపీగా పోయి కూర్చుంటాం. మీరు అవసరం చేసాం, మీరు పలానా దుర్మార్గం చేశారు, మా వాళ్ళు చంపబోతుంటే మీరు అడ్డుపడుతున్నారని నోటీస్ ఇవ్వండి. మీరు రాకూడదు బయటకని నోటీస్ ఇవ్వండి, చంపండి. ఎట్లా మీరు చేస్తుంది అదే కదా. కొనపల్లి మీరేనా? కొనపల్లి వచ్చింది. చట్టాన్ని పాటించండి. రౌడీజం చేస్తారా మీరు? ఏం కావాలి చెప్పండి. చట్టాన్ని పాటించండి. నోటీసు
నోటీస్ ఇచ్చి మాట్లాడండి. ఎట్లా పోనేవారు మీరు? నేను మీకు తెలియాల్సిన అవసరం ఏంది? నోటీస్ అయ్యా నువ్వు నోటీస్ నాకు అవసరం లేదు. నువ్వు నోటీసు నేను ఎక్కడికి వెళ్తాను నీకెందుకయ్యా? నేను ఎక్కడికి వెళ్తాను మీకెందుకు? నేను ఎక్కడికి వెళ్తాను నీకెందుకు? నోటీసు నువ్వు నోటీసు. చట్టాన్ని మీరు గౌరవించండి. చట్టాన్ని గౌరవించండి. మీరు చట్టాన్ని అవమానపరచమాకండి. మీరు చట్టాన్ని అవమానపరచమాకండి. అక్కడ పోలీస్ పికెటింగ్ పెట్టి మా వాళ్ళ మీద దాడి చేశారు. అక్కడ బీసీల మీద దాడి చేశారు. యాదవ్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ మీద 40-50 మంది గంజాయి తాగి కోడి పందాలు ప్యాకెట్లు వేసుకొని అక్కడికి వచ్చి వాళ్ళ మీద దాడి చేసి పికెట్ ఉంటుంటే అక్కడ చేయలేదు, ఇక్కడ పోయే వాళ్ళని ఆపుతారు. మీరు డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నారండి. యూనిఫామ్ ఎందుకు వేసుకునేది? యూనిఫామ్ని మేము గౌరవిస్తున్నాం, మీరు గౌరవించట్లా. మీరు చట్టపరంగా ఉండండి, మేము గౌరవిస్తాం. మీరు చట్టాన్ని అవమానపరచమాకండి, మేము గౌరవించాం. అరే చట్టం అంటే మీకు విలువ లేకుండా పోయింది. మీరు నోటీస్ ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలా నోటీసు? నన్ను ఏం చేయాలో చెప్పండి, నేను గౌరవించుంటా. నేనేం చేయాలో చెప్పండి, గౌరవించుంటా. నేను ఎక్కడికి వెళ్తాను మీకెందుకు చెప్తాను? నేను నోటీసు ఎక్కడికి వెళ్ళకూడదు. నువ్వు నోటీసు వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు. నోటీస్ ఇవ్వండి. కాగితం పరంగా చట్టపరంగా మీరు ఉండండి. అవసరం లేదా? మీరు ఇవ్వాల్సిన అవసరం లేదా? అదే చెప్పండి. మీరు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదా? ఆపుతారా? కాదు, ప్రివెంటివ్ గా నోటీస్ ఏది? నోటీసు ఎక్కడికి వెళ్ళకూడదు. నోటీసు ఎక్కడుంది? పెట్టండి. దాని ప్రకారంగానే ఇవ్వండి. మీరు డ్యూటీ చేస్తున్నారు. మీరు డ్యూటీ నా చేస్తుంది. దుర్మార్గం చేస్తున్నారు. దోపిడీ చేశారు. అక్కడ ఇంటి మీద పడి వాళ్ళ ఇళ్ల మీద పడి దోపిడీ చేశారు. వాళ్ళని కదా ఆపాలా? ఆ ఇళ్లకు రాని వాళ్ళని కదా తీసుకురావాలా? దాడి చేసిన వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ లేదు. ఎవరు ఆపుతారు ఇక్కడ? తలుపు పగలగొట్టలేదా? వాళ్ళకి సర్పంచ్ అనేది కూడా అర్థం కావట్లేదు అసలు. అది మొత్తం గంజాయి బ్యాచ్ అంతా వచ్చి వాళ్ళ ఇంటి ముందు ఉన్న ఫ్లెక్సీలు అన్ని చించేశారంట. రాజశేఖర రెడ్డి గారు బొమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ ఎవరో మనిషి చనిపోతే జనం ఉన్నారంట. అక్కడి నుంచి వెళ్ళిపోయారంట. ఓకే ఓకే, ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో దీన్ని పెడదాం. నాగేశ్వరరావు గారు మీరు కంగారు పడద్దు, ధైర్యంగా ఉండండి, ధైర్యం చెప్పండి. ఓకేనా? నిన్ను చంపమని చెప్పేసి అదేదో చెప్పారని చెప్పేసి చెప్తా ఉన్నారు. అధైర్యపడద్దు. ఎమ్మెల్యే కూడా దీనిలో ప్రధాన ఆయన ప్రోద్బలం మీదే వచ్చారు. కోడిపందాలు పేకాట్లు ఆడిచ్చి నిన్నటిదాకా బరి జరిగింది అక్కడ. ఆ బరి జరిగిన తర్వాత పార్టీ పెట్టుకొని వచ్చిన డబ్బులతో మీ మీద టార్గెట్ చేశారు. ఓకే, ఖచ్చితంగా దీని మీద మనం ప్రజా ఉద్యమం చేద్దాం. దీన్ని ఎంత దూరం అయినా మనం తీసుకొని వెళ్దామని చెప్పేసి. లేదు ఇది పోలీసు దగ్గరుండి చేయించిందే కదా. ఇక డిఎస్పీ గారికి చెప్తే ఉపయోగం ఉంది. పోలీసు పికెటింగ్ లో జరిగిందంటే పోలీసు ప్రెస్టేజ్ ఫీల్ కావాలా? ఓకే, వేటపాలెం వెళ్ళారంట. వేటపాలెంలో పోలీసుల వాళ్ళ ఇంటికి, సర్పంచ్ ఇంటికి పోయారు, అక్కడే చేశారు. తర్వాత చుండూరులో రవిశంకర్ రెడ్డి వాళ్ళ అతన్ని కొట్టారు. వరుసన దొమ్మి చేస్తూ ఫ్లెక్సీలు చించేసేస్తూ ఈ రకంగా చేశారు. ఇది అందులో ఇక ఈ గంజాయి బ్యాచ్ ఎట్లా ఉంది కదా, ఇక దోపిడీ చేశారు ఇంట్లో బడి. ఎస్టీలు లంబాడి మహిళ, ఆమె పేరేంటి, కేలెత్తు బాలాజీ వాళ్ళ కొట్టు బగలు కొట్టేశారు, ఫ్రిడ్జ్ బగలు కొట్టారు, దుమ్మి చేశారు వాళ్ళు. నేను దీని మీద నేను పూర్తిగా మీకు అండగా ఉంటాను నాగేశ్వరరావు గారు. మీరు ధైర్యంగా ఉండండి. వద్దు, మీరు ప్రశాంతంగా ఉండండి. పార్టీ మీకు అండగా ఉంటుంది, ధైర్యం చెప్పండి. ఓకేనా? లేదు అట్లొద్దు నాగేశ్వరరావు గారు. మీరు లేకపోతే పిల్లల్ని చూసేది అనేది వద్దు.
మనం అందరం ఉంటాం, ధైర్యంగా ఉండండి. పార్టీ మీకు అండగా ఉంటుంది. ఏం కాదు ధైర్యంగా ఉండండి. ఓకే సార్. Please subscribe .news.